హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మజ్జిగౌరి ఎలక్ట్రానిక్స్ యూట్యూబ్ ఛానల్. మన సబ్స్క్రైబర్ రమేష్ గారు బత్తిల్లో ఉంటున్నారండి. మనకు ఒక 5.2 ప్యాకేజ్ అయితే ఆర్డర్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఆ ప్యాకేజ్లో రిమోట్ కిట్ వచ్చినప్పటికీ FT004G గ్రాఫిక్ డిస్ప్లే రిమోట్ కిట్ అండి. బిఫోర్ ఈ రిమోట్ కిట్ మీకు చూపించడం అయితే జరిగింది. లో ప్రైస్ సెటప్కి రిమోట్ కిట్ యూజ్ చేసి ఇస్తానని చెప్పాను. సో హెక్సో బేస్ మోడల్ అండి. ఈ రిమోట్ కిట్తో యాంప్లిఫైర్ 5.2 యాంప్లిఫైర్ మేకింగ్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ వీడియోలో యాంప్లిఫైర్ ఏ విధంగా మేక్ చేశాను ఏంటి, ఈ యాంప్లిఫైర్ ప్రైస్ అనేది ఎంత ఏంటి అనేది కూడా ఇదే వీడియోలో మీకు చూపిస్తాను. డిస్క్రిప్షన్లో తెలియజేస్తాను, అక్కడికి వెళ్ళి చూడొచ్చు. ఇక ఆ స్పీకర్లు వచ్చినప్పటికి రమేష్ గారు ఏమంటారంటే, రవి అన్న నా దగ్గర ఒక JBL సబ్వూఫర్ ఉంది, 1300 వాట్ పీక్ పవర్తో సబ్వూఫర్ ఉంది, ఆ సబ్వూఫర్ వాడుకుంటాను. ఇక రెండో సబ్వూఫర్ వచ్చినప్పటికి క్యాపిటల్ సబ్వూఫర్ ఇవ్వండి అన్నారండి. క్యాపిటల్ వచ్చినప్పటికి ఇది 1200 వాట్ పీక్ పవరు, 300 వాట్ RMS సబ్వూఫర్ ఉంటుందండి. ఈరోజు కూడా నా షాప్లో అదే సబ్వూఫర్ నేను డెమోకి వాడతాను, చాలా చక్కగా పనిచేస్తుంది. ఆ క్యాపిటల్ 12 ఇంచ్ సబ్వూఫర్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. JBLతో కంపేర్ చేస్తే ప్రైస్ అనేది మనకు తక్కువ ఉంటుంది, బట్ పెర్ఫార్మెన్స్ మాత్రం బాగానే ఉంటుందండి. సో ఆ సబ్వూఫర్ ఇచ్చాను. ఇక శాటిలైట్స్ వచ్చినప్పటికి జిప్ కంపెనీ కాకుండా టొయోటోన్ కంపెనీ నాకు శాటిలైట్స్ ఇవ్వండి అన్నారండి. సో టొయోటోన్ స్పీకర్స్ వాళ్ళతో టైఅప్ అయ్యి జిప్పు మనకి ఎంత వాటేజ్లో మనకి తయారవుతుందో అదే వాటేజ్లో టొయోటోన్ స్పీకర్స్ ఆర్డర్ ఇవ్వడం అయితే జరిగిందండి. ఆల్రెడీ నేను తెప్పించాను, మరి ఇంతవరకు దీని మీద వీడియో స్పెసిఫిక్గా చేయలేదు. అప్కమింగ్ డేస్లో ఈ టొయోటోన్ స్పీకర్స్ ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మీకు నేను చూపిస్తాను. ప్రస్తుతం అయితే టొయోటోన్ స్పీకర్లు పక్కగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను చూపిస్తున్నానండి. ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్కి ఈ టొయోటోను 80 వాట్ 8 ఓమ్ స్పీకర్స్ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటాయండి. మ్యాగ్నెట్ వచ్చినప్పటికి చాలా హెవీ మ్యాగ్నెట్ బాగానే ఉందండి. ఆల్రెడీ క్వాలిటీ కూడా బాగుంది, ఎందుకంటే రమేష్ గారికి ఇచ్చి చాలా రోజులు అయింది, చక్కగా వాడుతున్నారు, ఇబ్బంది ఏమీ అయినా మరి తెలియజేయలేదు. ఈ విధంగా టొయోటోన్ కంపెనీ 80 వాట్ ఊఫర్స్ అండి. ఇవి ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్కి వాడుకోవచ్చు అండ్ టవర్లో కూడా వాడుకోవచ్చు. ఓమ్స్ వచ్చినప్పటికి 8 ఓమ్స్ అండి ఇవి. ఇక సరౌండ్ లెఫ్ట్ సరౌండ్ రైట్ రియర్ రియర్ ఉండదు అనుకుంటాను, 5.2 కాబట్టి సరౌండ్ లెఫ్ట్ సరౌండ్ రైట్ సెంటర్లో డ్యూయల్ స్పీకరు. ఈ టొయోటోన్ కంపెనీ ఫుల్ రేంజ్ స్పీకర్లు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఇది కూడా 8 ఓమ్స్ 75 వాట్ స్పీకర్స్ అండి. సేమ్ జిప్ ఎలా ఉందో అలానే ఉంది. అంటే ఒక జిప్ కంపెనీ స్పీకర్కి ఇలాంటి 2 స్పీకర్లు వచ్చేస్తాయండి. సో ఇది చక్కగా బాగుంది, పెర్ఫార్మెన్స్ బాగుంది, ఇబ్బంది ఏమీ లేదు. మరి ఆయన చక్కగా యూజ్ చేస్తున్నారు, బాగుందని ఆయన రివ్యూ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈ విధంగా ఈ టొయోటోన్ కంపెనీ ఫుల్ రేంజ్ స్పీకర్స్ అని చెప్పొచ్చండి. లైక్ సరౌండ్ లెఫ్ట్ సరౌండ్ రైట్ సెంటర్లో 2 ఈ విధంగా ఈ స్పీకర్స్ అయితే ఇచ్చాను. ట్విటర్లో వచ్చినప్పటికి యాజ్ యూజువల్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే జిప్ RD02 ట్విటర్లు అయితే మ్యాగ్నెట్ ట్విటర్లు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. అది 75 వాట్ ట్విటర్స్ 8 ఓమ్స్ ట్విటర్స్ ఈ విధంగా బాక్సెస్ అయితే మేకింగ్ చేసి ఇవ్వడం అయితే జరిగింది. సో సౌండ్ అయితే చాలా చక్కగా ఉంది, ఇబ్బంది ఏమీ లేదు. సౌండ్ టెస్టింగ్ అనేది వీడియోలో మీకు చూపిస్తాను. యాంప్లిఫైర్ కూడా ఫ్రంట్ లుక్ ఏ విధంగా ఉంది, ఇంటర్నల్ ఏ విధంగా ఉంది. మరి ఈ యొక్క FT004G ఎక్సో బేస్ మోడల్ రిమోట్ కిట్ నేనైతే యూజ్ అయితే చేయలేదు. ఆఫర్ సెట్లకి అయితే ఈ రిమోట్ కిట్ యూజ్ చేస్తానని చెప్పాను. రమేష్ గారికి మొదటిగా చేసి ఇచ్చాను, మరి ఆయన యూజ్ చేస్తున్నారు, బాగుందని మనకి చెప్పడం అయితే జరిగింది. మీకు ఒకసారి ఇంటర్నల్ చూపిస్తాను, సౌండ్ ఏ విధంగా వస్తుంది, డిస్ప్లే ఏ విధంగా ఉంది అండ్ డాల్బీ ఏ విధంగా, DTS ఏ విధంగా ప్లే అవుతుంది. సో అన్నీ కూడా వీడియోలో మీకు చూపిస్తాను. దీని ప్రైస్ డీటెయిల్స్ అనేది ఇదే వీడియో డిస్క్రిప్షన్లో పెడతానండి, అక్కడికి వెళ్ళి అయితే చూడొచ్చు. ఇటువంటి సెటప్ కావాలంటే జస్ట్ నాకు కాల్ అయితే చేయండి. మరి వాట్సాప్లో మెసేజ్కి అయితే నేను ఈ మధ్యన రెస్పాండ్ అవ్వడం లేదు ఎక్కువ. నాకు హాయ్ అని పెడుతున్నారు, రిప్లై పెడితే మరి దానికి రిప్లై ఇవ్వడం లేదు. సో నేను పూర్తిగా రెస్పాండ్ అవ్వడం మానేశాను. జస్ట్ కాల్ చేయండి, అడ్వాన్స్ ఎలా పే చేయాలి, ఎలా పంపించాలి, ట్రాన్స్పోర్ట్ ఎంత అవుతుంది ఏంటి అనే విషయాలు అయితే మీకు తెలియజేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇప్పుడైతే వీడియోలోకి పోదాము. పోయే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ అయితే విధంగా ఉందండి. ఇది బ్లాక్ అండ్ గ్రే కలర్ ప్యానల్. ఇది దీని మీద బ్లాక్ కలర్ లెటర్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ MG లోగో అయితే పేస్ట్ అయితే చేయడం అయితే జరిగింది. రిమోట్ కిట్ ఇచ్చినప్పటికీ ఫ్యూటెక్ FT004G మోడల్ రిమోట్ కిట్ అండి. ఎక్సో బేస్ మోడల్ అని చెప్పొచ్చు. ఇక్కడ రైట్ సైడ్ వాల్యూమ్ వచ్చినప్పటికీ మాస్టర్ వాల్యూము, ఈ క్రిందిగా పవర్ బటన్ అనేది ఉంది. ఇక లెఫ్ట్ సైడ్ వాల్యూమ్ వచ్చినప్పటికీ
సబ్ ఊఫర్ ఫ్రీక్వెన్సీ వాల్యూమ్ అండి. ఇది స్మూత్ బేస్కి హార్డ్ బేస్ ఆపరేట్ చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఈ దిగువగా యూఎస్బి ఫిమేల్ అయితే ఇక్కడ ఉందండి. సో గోల్డ్ కలర్ బాటమ్ బుస్లు అయితే తీసుకున్నాము. ఒకసారి ఇంటర్నల్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది అయితే ఇప్పుడు మనం చూద్దాము. ఫైనల్లీ సౌండ్ టెస్టింగ్ చేద్దాము. లాంగ్ వ్యూ నుండి చూస్తే ఈ యాంప్లిఫైర్ ఇంటర్నల్ ఈ విధంగా డిజైన్ అయితే చేశానండి. సెట్ ఆన్లో ఉంది. స్పీకర్స్ అన్నీ కనెక్ట్ చేశాను. ఎటువంటి నాయిస్ కానీ హమ్మింగ్ వైబ్రేషన్ లాంటివి ఏమీ లేవు. చాలా క్లియర్గా ఉందండి. ఇందులో 2 ట్రాన్స్ఫార్మర్స్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే 5.2 ఛానల్ యాంప్లిఫైర్ కాబట్టి 2 ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగిందండి. ఒక ట్రాన్స్ఫార్మర్ అనేది ఈ 2 సబ్ వూఫర్లకి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా రెండో ట్రాన్స్ఫార్మర్ అనేది ఈ 5 ఛానల్ మ్యాక్స్విన్ IRF 150 బోర్డు అయితే తీసుకున్నాను. ఈ 5 ఛానల్ బోర్డు, ఈ బోర్డుకి అయితే ఈ ట్రాన్స్ఫార్మర్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ప్యూర్ కాపర్ ట్రాన్స్ఫార్మర్స్ ఇవి. మీరు ఎంత బేస్ పెట్టినప్పుడు కూడా బేస్ డిస్టర్బెన్స్ లాంటిది ఏమీ రాదు. ఎందుకంటే ప్రాపర్ యాంపియర్ బయటకు వస్తుంది కాబట్టి చక్కగా పనిచేస్తుందండి యాంప్లిఫైర్ అనేది. సో సబ్ ఓవర్ వచ్చినప్పటికీ కుమార్ ఆడియో థండర్ మోనో బోర్డులు అయితే 2 తీసుకున్నానండి. ఈ పక్కగా ఎక్స్ట్రీమ్ యాంప్ 7 ఛానల్ స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు అయితే తీసుకున్నాను. రిలే వచ్చినప్పటికి ఒక్కొక్కటి 10 యాంప్ రిలే, డాట్ కంపెనీ రిలేస్ అండి ఇవి చూస్తున్నారు కదా. సో ఇక్కడ నుంచి థర్మల్ సెన్సార్ అనేది ఉంటుంది. ఇంకా కనెక్ట్ చేయలేదు, హీట్ సింక్కి కనెక్ట్ చేయాల్సి ఉంటుందండి. సబ్ ఓవర్ వచ్చినప్పటికి 300 to 350 వాట్ వరకు అవుట్పుట్ అనేది వస్తుంది. JBL, సోనీ, పయోనీర్, క్యాపిటల్ లాంటి సబ్ ఓవర్ అయితే మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక IRF 150 10 ట్రాన్సిస్టర్ బోర్డు ఒక్కొక్క ఛానల్ వచ్చినప్పటికి 100 వాట్ వరకు వస్తుందండి. చాలా కూల్గా చక్కగా వస్తుంది. సో ఫ్యాన్స్ అనేవి హీట్ సింక్ దగ్గరగా తీసుకున్నానండి. మరి ఈ యాంప్లిఫైర్లో ఎగ్జిట్ ఫ్యాన్ అనేది వేయలేదు. ఇది రెగ్యులర్గా యూజ్ చేసే సప్రియాం బోర్డు. ఇది గెయిన్ చాలా ఎక్కువగా వస్తుంది. స్మూత్ బేస్కి హార్డ్ బేస్ చక్కగా పనిచేస్తుంది. అయితే ఈ ఎక్సో బేస్ మోడల్ రిమోట్ కిట్కి FT003 ఫ్యూటెక్ డికోడర్తో మెర్జ్ అయితే చేయడం అయితే జరిగిందండి. చాలా మంచి క్వాలిటీ అనేది వస్తుంది. డాల్బీ డిజిటల్ DTS అనేది చక్కగా ప్లే అవుతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ DTS అని ఉంది, DD డాల్బీ డిజిటల్ ఉంది, PCM పల్స్ కోడ్ మాడ్యులేషన్ ఈ 3 ఉన్నాయి. ఇక్కడ DD ఆన్లో ఉంది చూసారు కదా. ఒక డాల్బీ డిజిటల్ కంటెంట్ ప్లే చేశాను కాబట్టి DD అనేది ఆన్లో ఉందండి. ఈ రిమోట్ కిట్కి స్పెషల్ ఏంటంటే ఎక్సో బేస్ మోడల్ అని చెప్పాను. ఇక్కడ గ్రెయిన్ ప్రీసెట్ కనిపిస్తుంది చూడండి. ఈ ప్రీసెట్ నేను తగ్గించి ఉంచాను. మీరు లాంగ్ నుండి చూస్తే మీకు కనబడుతుంది క్లియర్గా. ఈ ప్రీసెట్ అనేది తగ్గించి ఉంచానండి. ఇంకాస్త పెంచితే ఇంకా బేస్ అనేది రైజ్ అవుతుంది. ఈ విధంగా ఈ రిమోట్ కిట్ అనేది పనిచేస్తుందండి. సో ఒకసారి ప్లే చేసి చూద్దాము సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది. మనం ప్లే చేసే ముందు ఒకసారి రిమోట్ ఏ విధంగా ఆపరేట్ చేయాలి ఏంటి అనేది కూడా చూపిస్తానండి. ఇది మనకి DSP రిమోట్ కిట్లు ఉన్నాయి చూడండి. వాటికి ఇచ్చే రిమోట్ దీనికి కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే ఫ్యూటెక్ వాళ్ళది కాబట్టి దీనికి ఇవ్వడం అయితే జరిగిందండి. ఇది పవర్ బటను, ఇది మ్యూట్ బటను. ఇక్కడ దీని మీద ఉన్న నేమ్స్ విడిచిపెట్టేయండి. పైన నేమ్స్ చూడండి. SPDIF అంటే ఆప్టికల్, HDMI, మరి HDMI ఆప్షన్ దీనికి ఉండదు. ఇక ఆర్క్ అంటే ARC కనెక్షన్ అండి. ఇది లైన్ అంటే ఇది అక్స్ అండి. ఇది ఇక USB, బ్లూటూత్. ఈ విధంగా ఇదేంటంటే సెలెక్టర్ బటన్స్ అండి ఇవి. ఇక ఏ మోడ్ వచ్చినప్పటికీ ఇక్కడ చూశారు కదా, స్టీరియో మోడ్ అని చెప్పేసి, డాల్బీ మోడ్ అని చెప్పేసి ఆపరేట్ అనేది అవుతుంది. మరోసారి ప్రెస్ చేస్తున్నాను. ఇక స్టీరియో, డాల్బీ. అదే MP3 సాంగ్స్ ఏమైనా ప్లే చేశారనుకోండి, ఈ బటన్ ప్రెస్ చేస్తుంటే మనకి స్టీరియో, మూవీ, మ్యూజిక్ రకరకాల మోడ్లు అయితే వస్తుంటాయండి. ఇది టెస్ట్ బటన్. టెస్ట్ బటన్ వచ్చినప్పటికీ ఇలా ప్రెస్ చేసామనుకోండి, ఫ్రంట్ లెఫ్ట్, center, front right, surround left. సో ఈ విధంగా ఇది టెస్ట్ బటన్ అండి. ఏ ఛానల్కి ఆ ఛానల్ మనం టెస్ట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రంట్ వాల్యూము, సెంటర్ వాల్యూము, ఇది మాస్టర్ వాల్యూమ్ అండి. ఇక ఇది సరౌండ్ వాల్యూము, ఇది బ్యాక్ సరౌండ్ వాల్యూము. ఎందుకంటే ఇది యూనివర్సల్ రిమోట్ అండి. 7.1 కూడా పనిచేస్తుంది. సో ఇది ఉండదు. ఇది సబ్ ఓఫర్ వాల్యూము. ఈ విధంగా ఇండివిజువల్ వాల్యూమ్ ఆపరేట్ చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ అంటే సాంగ్ సంబంధించిన ఇన్ఫర్మేషను. మోడ్లు వచ్చినప్పటికీ మూవీ మోడ్, మ్యూజిక్ మోడ్ అని చెప్పేసి ఉంటాయండి. యూజర్ మోడ్, ఆ మోడ్లు మార్చుకోవడానికి. రీసెట్, ఆల్ సెట్టింగ్స్ రీసెట్ చేయడానికి రీసెట్ బటన్ అండి. ఈ విధంగా ఉంటుంది ఇది.
సో ఒకసారి వాల్యూమ్ పెంచాను అనుకోండి, ఇక్కడ వాల్యూమ్ అనేది ఎలా పెరుగుతుంది చూసారు కదా, ఈ విధంగా వాల్యూమ్ అనేది పెరుగుతుందండి. ఇక సెంటర్ వాల్యూమ్ ప్రెస్ చేశాను అనుకోండి, మీకు ఇది సెలెక్టర్ బటన్ ద్వారా ఒక్కొక్క వాల్యూమ్ దేని దానికి ఈ బేస్, ట్రబుల్ పెంచాలంటే ట్రబుల్ పెంచుకోవచ్చు, బేస్ పెంచాలంటే బేస్ పెంచుకోవచ్చు. ఇప్పుడు సౌండ్ ఏ విధంగా వస్తుంది అండి అనేది చూద్దామండి. ఆప్టికల్ అయితే కనెక్ట్ చేశాను, ఒక డాల్బీ కంటెంట్ అయితే ప్లే చేస్తానండి. సో ఒకసారి ప్లే చేద్దాము. మనకి కంటెంట్ డాల్బీ అయితే డిస్ప్లే మీద డాల్బీ అనేది వస్తుందండి. డిటిఎస్ అయితే డిస్ప్లే మీద డిటిఎస్ అనేది వస్తుంది.